ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి అంతా సిద్ధమైంది. థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో ఐఎస్పీఎల్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ తరహాలో టెన్నిస్ బాల్తో T10 క్రికెట్ టోర్నమెంటును నిర్వహిస్తున్నారు. వీధుల్లో టెన్నిస్ బాల్తో ఆడే ఆటగాళ్లకు టోర్నీలో అవకాశం కల్పిస్తున్నారు. యంగ్ జనరేషన్లో టాలెంట్ను వెలికి తీయడానికి ఈ లీగ్ను నిర్వహిస్తున్నారు. స్ట్రీట్ 2 స్టేడియం కాన్సెప్ట్తో నిర్వహిస్తున్న ఈ టోర్నీకి కోర్ కమిటీ మెంబర్గా సచిన్ టెండూల్కర్ వ్యవహరిస్తున్నారు. ఈ లీగ్లో 6 టీములు తలపడనున్నాయి. ఐపీఎల్ తరహాలో వేలం వేసి క్రీడాకారులను టీమ్స్ దక్కించుకున్నాయి. హైదరాబాద్ టీంను హీరో రామ్ చరణ్ సొంతం చేసుకున్నారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ముంబై నుంచి లైవ్ లో అందిస్తారు. అశోక్, చెప్పండి, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? ఐఎస్పీఎల్ స్పెషాలిటీస్ ఏంటి? రేఖ, ప్రస్తుతం మేము ముంబైలో ఉన్నాము. ముంబైలో ప్రస్తుతం బిగ్ టీవీ టీం ఉంది. ఇక్కడ మీకు ఎక్స్క్లూజివ్గా ఒక ఐపీఎల్కి పోటీగా త్వరలో రాబోతున్న ఐఎస్పీఎల్కి సంబంధించిన పూర్తి సమాచారం మీకు అందిస్తూ ఉన్నాము. అంగరంగ వైభవంగా అద్భుతమైన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ముంబైలో ఉన్న రామ్దేవ్ స్టేడియంలో చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో తెలుగు హీరో రామ్ చరణ్తో పాటు ఇటు బాలీవుడ్ హీరోలు, అటు అమితాబ్ బచ్చన్, అటు తమిళ హీరో సూర్య, ఇలా ఎందరెందరో సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా తరలి వస్తున్నారు. క్రికెట్ రంగానికి సంబంధించి సచిన్ టెండూల్కర్తో పాటు ఇంకెంతోమంది ప్రముఖులు ప్రస్తుతం ఇదే స్టేడియంలోకి మరి కాసేపట్లో రాబోతున్నారు. వీళ్ళ కాన్సెప్ట్ మీరు ఒకసారి చూడొచ్చు. స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మీకు క్లియర్గా కనపడుతోంది. ఒకటి స్ట్రీట్ 2 స్టేడియం, అంటే ఇప్పటి వరకు వీధుల్లో ఇప్పటి వరకు మనం ఆ రబ్బర్ బాల్తో క్రికెట్ ఆడుతూ ఉంటారో, మన పిల్లలందరూ కుర్రాళ్ళంతా కూడా ఆడుతూ ఉంటారో, వాళ్ళందరినీ స్టేడియం వరకు తీసుకురావడమే ఈ స్ట్రీట్ 2 స్టేడియం అనే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్తోనే వీధుల్లో టెన్నిస్ బంతులతో ఆ క్రికెట్ ఆడే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళందరి కోసం ఒక ఐపీఎల్ లాంటిది ఎందుకు అరేంజ్ చేయకూడదు అన్న ఆలోచనలోంచి పుట్టిందే ఈ ఐఎస్పీఎల్ అని చెప్పాల్సి ఉంటుంది. ఈ ఐఎస్పీఎల్లో కాన్సెప్ట్లో భాగంగానే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని భాషల నుంచి రకరకాల టీముల్ని తీసుకురాబోతున్నారు. ఐపీఎల్లో అయితే ఎన్ని రకాల టీంలు ఉంటాయో, మనం సన్ రైజర్స్ హైదరాబాద్ లాగా, లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్ లాగా, ముంబై ఇండియన్స్ లాగా, ఇలా టీమ్స్ ఎలా అయితే ఉంటాయి ఐపీఎల్లో, అదేవిధంగా ఇక్కడ ఐఎస్పీఎల్లో కూడా అన్ని రకాల టీమ్స్ కూడా సెలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా వీధుల్లో ఆడే కుర్రాళ్ళు ఎవరైతే ఉంటారో, అది కూడా టెన్నిస్ బాల్తో ఆడే కుర్రాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో ఒక టీంని ఏర్పాటు చేస్తారు. దీనికి అత్యధిక పాపులారిటీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకనే తెలంగాణ టీంకి ఓనర్గా ప్రస్తుతం స్టార్ హీరో రామ్ చరణ్ వ్యవహరిస్తారు. అట్లాగే తమిళనాడుకి సంబంధించిన టీంకి ఓనర్గా యాక్టర్ సూర్య వ్యవహరిస్తారు. అట్లాగే అమితాబ్ బచ్చన్ ఒక టీంకి, ఇలా అక్షయ్ కుమార్ ఒక టీంకి, ఇట్లా బాలీవుడ్ హీరోలు, టాలీవుడ్ హీరోలు, ఇట్లా కోలీవుడ్ హీరోలు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క టీంను ఒక్కొక్కళ్ళు కొనుగోలు చేసి ఆ ప్లేయర్స్ అందరినీ కూడా ఈ టీంలోకి తీసుకొచ్చి ఆడించబోతున్నారు. ఇందాక నేను చెప్పినట్టుగా ఐపీఎల్కి పోటీ కాబోతుంది భవిష్యత్తులో ఐఎస్పీఎల్ అనేది. అది కూడా ఏదో అల్లాటప్పగా రబ్బర్ బంత్తో ఆడుతున్నారు కదా, టెన్నిస్ బంత్తో ఆడుతున్నారు కదా అని లైట్ తీసుకోవడానికి లేదు. ఐపీఎల్కి ఏ రకమైన క్రేజ్ ఉందో, ఐపీఎల్ని ఎంత గ్రాండ్గా నిర్వహిస్తారో అదే రేంజ్లో ప్రస్తుతం ఐఎస్పీఎల్ని, ఈ టెన్నిస్ బంత్తో ఆడే ఈ టోర్నమెంట్ని కూడా నిర్వహించబోతున్నారు. అందుకనే పాపులర్ వ్యక్తుల్ని, ఎవరెవరైతే హీరోల్ని అందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరి చేత టీములు కొనిచ్చి వాళ్ళ చేత దీన్ని అద్భుతంగా నడిపించబోతూ ఉన్నారు. భవిష్యత్తులో ఐపీఎల్కి పోటీగా ఈ ఐఎస్పీఎల్ కూడా రాబోతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నదంతా కూడా సోనీ టీవీ ప్రస్తుతం లైవ్ టెలికాస్ట్ అంతా కూడా చేయబోతోంది. సాయంత్రం నుంచి మ్యాచెస్ ఆడకపోతున్నాయి. దానికి సంబంధించిన ప్రారంభ సెరమనీకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేస్తున్నారు. సేమ్ ఐపీఎల్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా చీర్ గార్డ్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళందరూ 4 పడినప్పుడు, 6 కొట్టినప్పుడు చీర్ గార్డ్స్ అందరూ కూడా ఉత్సాహం నింపే విధంగా, ఆటగాళ్ళందరూ ఉత్సాహం, వచ్చిన ప్రేక్షకులందరూ ఉత్సాహం నింపేందుకు వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలన్నీ కూడా మీరు చూడొచ్చు. స్టేడియంలో చేసిన ఏర్పాట్లన్నీ కూడా చూడొచ్చు. చాలా పెద్ద ఎత్తున ముందు సెరమనీ పూర్తవుతుంది. ఈవెంట్ పూర్తయిన తర్వాత మ్యాచ్ అనేది సాయంత్రం స్టార్ట్ కాబోతుంది. ఇవాళ అయితే ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ నడవబోతోంది. అది కూడా సచిన్ టెండూల్కర్తో పాటు ఇతర ప్రముఖులంతా కూడా ఆ మ్యాచ్లో
ఆడబోతూ ఉన్నారు. సో ముంబైలో ఈ రామ్దేవ్ స్టేడియంలో అత్యద్భుతంగా ఈ ప్రారంభోత్సవ సెరమనీ అనేది జరగబోతోంది. దీనికి ఎంతెంతో ప్రముఖులంతా కూడా తరలి వస్తున్నారు. దాన్ని ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ టీం అందిస్తోంది. టీం వస్తుంది హైదరాబాద్ నుంచి. ఇక్కడికి వచ్చిన బిగ్ టీం ప్రస్తుతం ఇక్కడ ఈ విశేషాలన్నీ కూడా మీకు అందించే ప్రయత్నం. కొలీగ్ రాణా ఉన్నారు. రాణా, ఈవినింగ్ ఎవరెవరు ఉన్నారు? బేసిక్గా నేను చెప్పిన అది కరెక్టేనా? టెన్నిస్ బాల్తో ఆడే వాళ్ళందరినీ తీసుకొచ్చి స్టేడియంలో ఉంచి వాళ్ళ చేత ఐపీఎల్ కాన్సెప్ట్తో ఎందుకు ఆడించకూడదు అనే ఉద్దేశమే కదా ఇది? ఎస్, మీరు అన్నట్టుగా కరెక్టు. ఎందుకంటే మొత్తం భారతదేశంలో టెన్నిస్ బాల్లో ఆడినటువంటి క్రికెటర్లకు వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యము, వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ వేరేలాగా ఉంటాయి. ఎందుకంటే షాట్స్ సెలెక్షన్స్లో కానీ బౌలింగ్లో కానీ చాలా దృఢంగా కూడా వారు తయారవుతారు ప్లేయర్స్. ఈ మధ్య కాలంలో గత 10 సంవత్సరాల నుంచి ఈ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ అనేది లోకల్గా ఎక్కువగా ఈ నార్త్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ ఎక్కువగా వీరు నిర్వహిస్తుంటారు. దానికి భారీ పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా ఈ ముంబైలో కానీ హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ బెంగళూరులో కానీ కోల్కతాలో కానీ ఈ టోర్నమెంట్ ఆడుతున్నారు. సో దాంట్లో యూట్యూబ్లో పెట్టిన మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. చాలా పాపులారిటీ సంతరించుకుంటే సరికొత్త టాలెంట్ కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే మనం చాలా చూస్తాం యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ కొత్త షాట్స్, కొత్త రకమైనటువంటి షాట్స్, కొత్త రకమైనటువంటి బౌలింగ్ ఇవన్నీ కూడా చూస్తుంటాం. సో దీంట్లో నుండి వచ్చినటువంటి ప్లేయర్స్ చాలామంది కూడా ఇండియాకి కూడా ఆడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మన ధోనిని ఒక ప్రత్యేక ఉదాహరణ. జార్ఖండ్లో ఎక్కడ అంటున్నారు ధోని ఇప్పుడు స్టేడియంలో ఇంటర్నేషనల్ ప్లేయర్ సూపర్ స్టార్ అయిపోయాడు. సో అలా నేను అనేది ఏంటంటే రెగ్యులర్గా మనందరికీ తెలిసిన క్రికెట్ అంటే గ్రేస్ బాల్తో ఆడటం. సరదాగా మనం కుర్రాళ్ళు కొంతమంది లేకపోతే పిల్లలు కొంతమంది వీధుల్లో మన ఇళ్ళ దగ్గర ఆడుకుంటూ ఉంటారు. మన ఇళ్ళ దగ్గర స్టేడియంలో ఉంటే ఆ స్టేడియంలో టెన్నిస్ బాల్తో సహజంగా ఆడుకుంటూ ఉంటారు. కానీ టెన్నిస్ బాల్తో టోర్నమెంట్ క్రియేట్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? సాధ్యమేనా అని? సాధ్యమే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో క్రికెట్ని కొత్త పంతులు దొరుకుతుంది. పైగా కొత్త ప్లేయర్స్ అందరూ కూడా వస్తున్నారు. కొత్త టాలెంట్ వస్తుంది, కొత్త నైపుణ్యం అని బయటకు వస్తుంది. ఈ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ వల్ల కూడా ఎక్కువగా వాళ్ళని, ఎందుకంటే కేవలం ఒక చిన్న ఊర్లోనూ చిన్న గ్రామాలకు కానీ చిన్న స్టేడియంలకు కానీ చిన్న ప్లేస్లో ఆడతారు కానీ వాళ్ళ టాలెంట్ అనేది బయటకు తీసుకురావాలి. చాలామంది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ బాల్ కానీ గ్రేస్ బాల్ ఆడే వాళ్ళందరూ కూడా సూపర్ స్టార్స్ అయ్యారు. మొత్తం వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయారు. మన పూర్తి స్థాయి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయిపోయారు. అనేది మనం గ్రేస్ బాల్తో రెగ్యులర్గా బౌలింగ్ చేస్తూ ఉంటాం. ఆ బాల్ అనేది బరువు ఉంటుంది. సో లెదర్తో పైనంతా కూడా తయారు చేస్తూ ఉంటారు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ బాల్ వేసినప్పుడు బౌన్స్ రావటం కావచ్చు, లేకపోతే మనం అనుకున్న స్పిన్ తిరగటం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతుంది. ఎందుకంటే దాని వెయిట్ ఉంటుంది కాబట్టి. టెన్నిస్ ఉంటుంది కదా, అందులోనూ బౌలింగ్ వేసినప్పుడు బౌన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఒకసారి బౌలింగ్ వేయగానే పైకి లేచిపోతుంటుంది. వికెట్ మీదకి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కదా. ఇబ్బంది కదా అది? లేదు, దీంట్లో 2 రకాలు ఉంటాయి టెన్నిస్ బాల్స్లో. ఒకటి లైట్ టెన్నిస్ బాల్ ఉంటుంది, ఇంకోటి హార్డ్ టెన్నిస్ బాల్. ఇప్పుడు మనం ఈ టోర్నమెంట్ ఆడేది హార్డ్ టెన్నిస్ బాల్. హార్డ్ టెన్నిస్ ఈక్వల్ టు నీ గ్రేస్ బాల్ అదే స్పీడ్తో వస్తుంది. సేమ్ నీకు స్పీడ్ కానీ పడే వేగం కానీ అంతా కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే హార్డ్ టెన్నిస్ కంటే ఈ వేగంగా కూడా ఈ టెన్నిస్ ఈ టెన్నిస్ బాల్ వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు మన బాలే కానీ ఎక్కడ కనపడదు, అంత వేగంగా ఉంటుంది. దీనివల్ల కూడా బౌలర్స్కి ఈ రకంగా మనం మామూలుగా అయితే ఇట్లా ఈ యొక్క మొత్తం వాళ్ళకి బలం అనేది చాలా ఈజీ వస్తుంది ఇలా వేయడం వల్ల. ఇప్పుడు మన విజువల్లో కూడా చూస్తున్నాము. సాయంత్రం పూట మన ఇండియన్ సూపర్ సింగర్ ఎవరైతే ఉన్నారో సుఖ్వీందర్ సింగ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఉంది. ఆయన ఆల్రెడీ స్టేడియంకు చేరుకున్నాడు. ఆయన మొత్తం సాయంత్రం జరిగే ఈ పర్ఫార్మెన్స్ కోసం రిహార్సల్స్ చేస్తున్నారు. దాంతోపాటు ఇంకా చాలామంది సూపర్ స్టార్స్, ఎందుకంటే ఈ నార్త్ ఇండియాలో గల్లీ బాయ్స్ అనేది కూడా చాలా ఫేమస్. వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ వారి లైవ్ పర్ఫార్మెన్స్ ఉంది. దాంతోపాటు ధారావి బ్యాండ్ అనేది కూడా చాలా ఫేమస్ ఇక్కడ ముంబైలో. సో వారితో కూడా లైవ్ పర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ కాబోతుంది. తర్వాత నేషనల్ అంతం ఉంటుంది. నేషనల్ అంతం అప్పుడు మొత్తం సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్ కానీ, హృతిక్ రోషన్ కానీ, అక్షయ్ కుమార్ కానీ, సూర్య కానీ, రామ్ చరణ్ తేజ్ కానీ, అలాగే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కానీ, దాంతోపాటు మరి కొంతమంది ఇండియన్ క్రికెటర్స్ కూడా రాబోతున్నారు. ఇర్ఫాన్ పఠాన్, మునాఫ్ పటేల్, అలాగే యూసఫ్ పఠాన్, సురేష్ రైనా, వాళ్ళతో పాటు ఇంకా చాలామంది క్రికెటర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ మ్యాచ్ చూడడానికి రాబోతున్నారు. ఫస్ట్ మ్యాచ్ వచ్చి ఎగ్జిబిషన్ మ్యాచ్ అనేది ఒకటి రాబోతుంది. ఎందుకంటే ఈ టెన్నిస్ బాల్ టోర్నమెంట్కి కొంచెం హైప్ తీసుకురావాలి. ఇండియా మొత్తం కూడా దీనికి పాపులారిటీ తీసుకురావాలి. ఎందుకంటే చాలామంది ఎవరెవరు వస్తున్నారు సెలబ్రిటీస్ మరి కాసేపట్లో మనకు అమితాబ్ బచ్చన్ రాబోతున్నారు, అభిషేక్ బచ్చన్ రాబోతున్నారు. దాంతోపాటు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా రాబోతున్నారు. దాంతోపాటు అక్షయ్ కుమారు, హృతిక్ రోషన్, దాంతోపాటు మరికొంతమంది
కీలక సూపర్ స్టార్స్ కొంతమంది అప్కమింగ్ సూపర్ స్టార్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు మరాఠీలో కూడా కొంతమంది చాలా ఫేమస్ వాళ్ళని కూడా కొంతమందిని ఇక్కడ తీసుకురాబోతున్నారు. అయితే ఇక్కడ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలబోతుంది రామ్ చరణ్ తేజ్ కానీ తర్వాత మిగతా హృతిక్ రోషన్. సో వీళ్ళిద్దరు కూడా రాబోతున్నారు. పైగా ఎగ్జిబిషన్ మ్యాచ్ తొలుత ఆడబోతారు కాబట్టి అది సచిన్ టెండూల్కర్ వర్సెస్ అక్షయ్ కుమార్. సో వీళ్ళిద్దరి మధ్య మాస్టర్స్ వర్సెస్ కిలాడి అనే పేరుతో వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఆ మ్యాచ్ అనేది చాలా హైలైట్ కాబోతుంది. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి కూడా ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అడపాదడపా లెజెండ్స్ క్రికెట్ లీగ్లో ఆడుతున్నారు. కాకపోతే ఈసారి పూర్తిగా ఈ టెన్నిస్ బాల్ని ప్లేయర్స్ ఆడే వాళ్ళు ఎవరవుతున్నారు క్రికెటర్స్ వాళ్ళందరినీ కూడా వాళ్ళు కూడా ఏదైతే మన గ్రేస్ బాల్తో ఆడుతున్నట్టే క్రికెటర్స్తో సమానంగా వాళ్ళకు పాపులారిటీ తీసుకురావాలి. ఈ గేమ్ గురించి ఎందుకంటే ఎవరైనా అంతర్జాతీయ ప్లే ఆడాలంటే ఫస్ట్ టెన్నిస్ బాల్తోనే ఆడతారు కాబట్టి ఆ గుర్తింపు మళ్ళీ రావాలనే ఉద్దేశంతో ఇది తీసుకురావాలి. దీని మీదే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. దీనికి పాపులారిటీ వస్తే మరి కొంతమంది ప్లేయర్స్ రాబోతారని వీళ్ళు కూడా ఆలోచిస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఈ టోర్నమెంట్ని ఇప్పుడు తీసుకురావడం జరిగింది. మరి కాసేపట్లో రాణా చెప్పినట్టుగా ఎగ్జిబిషన్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. సచిన్ టెండూల్కర్తో పాటు అక్షయ్ ఇతర ప్రముఖులంతా కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఎవరెవరైతే ఆ రాష్ట్రాల నుంచి టీమును కొనుగోలు చేశారో ఓనర్స్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. సో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. రిహార్సల్స్ కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. సో మరి కాసేపట్లోని ఈవెంట్ అంతా కూడా స్టార్ట్ కాబోతుంది. అత్యద్భుతమైన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేశారు. ఎంతో మంది సెలబ్రిటీస్ అంతా ప్రస్తుతం ఐఎస్పీఎల్కి అయితే రాబోతున్నారు. రేఖ ఎస్ అశోక్, అయితే ఐపీఎల్ తరహాలోనే ఐఎస్పీఎల్ కూడా ఆవిర్భవించబోతోంది అని అనుకోవచ్చా? ఎందుకంటే ఐపీఎల్లో ఆ టీమ్స్ని ఏ విధంగా ఒక్కొక్క ప్లేయర్కి అమౌంట్ ఇచ్చుకుంటూ ఎలాగ కొనుగోలు చేస్తారో ఇప్పుడు ఐఎస్పీఎల్కి సంబంధించిన ప్లేయర్స్ని కూడా అదే వేలంపాట ద్వారా వాళ్ళు ఎన్నుకోబడే సందర్భాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి అత్యధికంగా ధర పలికిన క్రీడాకారుడు ఎవరు? ఎస్, ప్రస్తుతానికి ఇంకా వాళ్ళకి పాపులారిటీ లేదు కాబట్టి ఆయా స్ట్రీట్స్లో ఆడే ప్లేయర్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేసినట్టున్నారు. అందువల్ల ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరిని కూడా ఈ మ్యాచ్లో బహుశా ఆడనివ్వట్లేదు. కేవలం ఇది ఫస్ట్ మ్యాచ్ మాత్రమే. ఇది ట్రయల్ వేస్తూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది సక్సెస్ అయ్యి జనాల్లోకి వెళ్ళి పాపులారిటీ వస్తే ఐపీఎల్ తరహాలో వస్తే ఈ టెన్నిస్ బాల్తో ఆడే ప్లేయర్స్కి కూడా గుర్తింపు వస్తే ఇది పాపులారిటీ పొందిన తర్వాత మీరు అన్నట్టుగా ఐపీఎల్ మాదిరిగా వీళ్ళకు కూడా వేలం వేసి ఆ వేలంలో టెన్నిస్ మ్యాచ్ల కోసం ప్లేయర్స్ని కొనుగోలు చేసి భారీ ఎత్తున దీన్ని ఆడించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇది వాస్తవానికి చెప్పాలంటే ఇది ఇనాగ్రేషన్ సెరమనీ జరగబోతోంది. సో ఇది ఫస్ట్ టైం ఈ ప్రయోగం చేయబోతున్నారు. ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఆడే ఈ టీముల్లో ఆడే ప్లేయర్స్ అంతా కూడా ఆయా జోన్ల నుంచి ఆయా గ్రామాల నుంచి పట్టణాల నుంచి రెగ్యులర్గా స్టేడియంలో ఆడే చిన్న ప్లేయర్స్ ఉంటారో వాళ్ళందరినీ మాత్రమే సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. అందువల్ల వీళ్ళందరినీ ఐపీఎల్ మాదిరిగా భారీ ఎత్తున వేలంపాటలో కొనుగోలు చేసే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. వాస్తవానికి వీళ్ళకి కూడా కొంత ఆక్షన్ జరిగింది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో ఆక్షన్లో కూడా వీళ్ళని కొనుగోలు చేశారని చెప్తున్నారు. కాకపోతే వీళ్ళకి పాపులారిటీ లేదు కాబట్టి ఎంత భారీ ఎత్తున ధర పెట్టి వీళ్ళని కొనుగోలు చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఇంకా వీళ్ళకి గుర్తింపు కూడా లేదు, ఐడెంటిటీ పూర్తిగా రాలేదు. సో ఈ ఐఎస్పీఎల్ అనేది ఇంకా జనాల్లోకి పూర్తిగా వెళ్ళలేదు కాబట్టి దీని గురించి వచ్చే అవగాహన అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఆక్షన్ వేసే టీంని అయితే సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎంతంత కొనుగోలు చేశారు, ఆక్షన్లో ఎంత పెట్టి ప్లేయర్స్ అందరినీ కూడా కొన్నారనే వివరాలు పూర్తిగా అయితే బయటికి రివీల్ చేయడం లేదు. థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.